హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు రీసెంట్గా మనకు 2 యూనివర్సిటీస్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ని అయితే పొడిగిస్తూ నిన్న ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది మే 20 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉండేది. బట్ లాక్డౌన్ నేపథ్యంలో దీన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు మనకు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. సో ఇంకా ఎవరైనా వీటికైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఈ మంత్ 31 వరకు అయితే మీకు దీనికి ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకు వ్యవసాయ యూనివర్సిటీ అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనిలో మీకు సీనియర్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ దీని మీద మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో కూడా చేస్తాను. ఎవరైనా చూడకుండా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది. చూసి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే వారైతే అప్లై చేసుకోండి. ఈ మంత్ 31 వరకు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సర్కారీ కొర్రులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే సర్కారీ కొర్రుల కోసం ప్రయత్నించే వారికి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. కాకపోతే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తోటి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మీకు ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హత అయితే పోస్టులు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మీకు 16 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు సివిల్ విభాగంలో. సో హిందీ ట్రాన్స్లేట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నాయి. అదే కాకుండా జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది డిగ్రీతో పాటు మీరు డిగ్రీలో కామర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్స్ వచ్చేసి 12 ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్, సో ఎంఎస్ ఎక్సెల్ పట్ల పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసి 5 ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి వాళ్ళ అర్హులు. కంప్యూటర్లో షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్స్ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నిమిషానికి ఇంగ్లీష్ అనేది 35 పదాలు లేదంటే 30 పదాలు హిందీ టైప్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మనకు ఈ 4 రకాల పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. 18 to 27 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్కి సంబంధించి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ శాలరీ కనుక చూసుకుంటే మినిమం 35,000 ఎబో అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా మంచి శాలరీ ఉంటుంది కనుక కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. సో ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం దీని మీద అయితే వీడియో చేశాను. ఇంకెవరైనా చూడకుంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఆ వీడియో అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ వెబ్సైట్కి వెళ్ళినా కూడా దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ PDF కూడా మీకైతే లభిస్తుంది. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ అని చూసినట్లయితే మనకి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మొత్తం 10 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానిలో ఎక్కువగా మనకు కన్సల్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, అదేవిధంగా మనకు 10th కనుక చూసుకుంటే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవైతే 2 ఉన్నాయి. మిగతా వచ్చేసి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి శాలరీ అయితే 90,000 శాలరీ అయితే ఉంది ఈ కన్సల్టెంట్కి సంబంధించిన వాటికి. అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి 40,000 అయితే ఉంది. ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో జాబ్ లొకేషన్ కూడా మీకు ఇక్కడ న్యూఢిల్లీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని పోస్టులకు వాటికి సంబంధిత విభాగంలో పీజీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత సో దీనికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి శాలరీస్ కూడా మనకి హై శాలరీస్ అయితే ఉన్నాయి. సో PDF అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ క్లాసులు ఉంటే ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణలో ఆన్లైన్ క్లాసులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా తాగు ఏర్పాట్లు చేశామని చెప్పేసి రాబోయేటువంటి కొత్త విద్యా సంవత్సరానికి సైతం సంసిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
అయితే మనకు ఆన్లైన్ డిజిటల్ చదువుల నూతన జాతీయ విద్యా విధానం తదితర అంశాలపైన నిన్న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శితో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అయితే ఒక సమావేశాన్ని అయితే నిర్వహించారు. సో దానిలో భాగంగా తెలంగాణ నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి శ్రీ దేవసేన గారు అయితే దానిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో తెలంగాణ నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో పాటు ఇంకా కొంతమంది అధికారులు కూడా దీనిలో అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తెలంగాణలో టెలివిజన్ అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విద్యా బోధన కొనసాగిస్తున్నామని చెప్పేసి వచ్చే విద్యా సంవత్సరాన్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ నెల 26 వరకు ఎంసెట్ దరఖాస్తులు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ పీవీ అదేవిధంగా జయశంకర్ వర్సిటీలో పోస్టుల దరఖాస్తులు పొడిగింపు అని చెప్పేసి మనం స్టార్టింగ్లో చూసాం. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీటితో పాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే. సో ఇక్కడ చూసినట్లయితే 10/10 ఈసారి 2 లక్షల మంది కంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో 2-3 రోజుల్లోనే ఫలితాల వెల్లడికి సమయత్నం అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించినటువంటి న్యూస్. సో రాష్ట్రంలో ఈసారి 10వ తరగతి పరీక్షలకు దాదాపుగా 40% మందికి విద్యార్థులకు 10 GPA దక్కనుందంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మొత్తం 5,21,000 మందిలో దాదాపుగా 2 లక్షల మందికి ఈ 10/10 GPA అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ సమాచారం అయితే ఉంది. మనకు తెలిసినటువంటి విషయమే 10th క్లాస్ మార్క్స్ అనేటువంటిది FA1 ఫార్మాటివ్ 1 ఆధారంగానే వీటి యొక్క గ్రేడ్లు అయితే ఇవ్వబోతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే 2 లక్షల మందికి ఈ GPA 10/10 వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ విద్యాశాఖ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా 1,50,000 దాటినటువంటి ఎంసెట్ దరఖాస్తులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇంతకుముందు చూసాం ఈ నెల 26 వరకు దీని దరఖాస్తు పొడిగించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 1,50,000 దరఖాస్తులు అనేటువంటి 1,50,000 దాటినాయి అంటూ ఇక్కడ ఎంసెట్కి సంబంధించినటువంటి కన్వీనర్ మనకు గోవర్ధన్ గారు అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే అర్హులైనటువంటి టీచర్లను ఆదుకోవాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రైవేట్ టీచర్లకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏదైతే మనకు భృతి 2,000 రూపీస్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి రాపులు విష్ణువర్ధన్ రెడ్డి సో అర్హులైనటువంటి వ్యక్తులందరికీ ఇవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నేను మంచిర్యాలలో జరిగినటువంటి మీటింగ్ల సందర్భంగా దీన్ని అయితే చర్చించారు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూస్తుంటే ఇక్కడ మనకు NCERT టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు అంటే ఒకటి చూడవచ్చు. సో NCERTలో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి మనకు 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 2021 విద్యా సంవత్సరానికి గాను వివిధ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశానికి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. దీనిలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సులు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. BScకి సంబంధించి అదేవిధంగా BA BEDకి సంబంధించి MSc EDకి సంబంధించి BEDకి సంబంధించి MEDకి సంబంధించి 2 ఏళ్ళు. సో వీటికి సంబంధించినటువంటి సంస్థలు చూడవచ్చు. ఈ కోర్సులు అందిస్తున్నటువంటి సంస్థలు ఇక్కడ మీరు చూడవచ్చు. అర్హత వచ్చేసి సంబంధిత స్పెషలైజేషన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సో వాటికి సంబంధించి మీకు ఇప్పుడు BA BED చేయాలనుకుంటే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా BSc BED చేయాలనుకున్న వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అనేది ఉండాలని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కదానికి సపరేట్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంపిక విధానం అనేటువంటిది మీకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే చేస్తారో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నేను పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ PDF అదేవిధంగా TSPSCకి సంబంధించినటువంటి ఇంతకుముందు ఒక అప్డేట్ చూసాక దాన్ని ఇంకెవరైనా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి. సో ఈ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.